బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుపై కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ నేతలు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు పొన్నం, వాకిటి శ్రీహరులు ఢిల్లీ పయనమయ్యారు. ఆలేరు రైల్వే స్టేషన్లో వారికి ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఘన స్వాగతం పలికారు. బీసీల గొంతుకగా రాహుల్ గాంధీ నిలిచారని, 42% రిజర్వేషన్ అమలుతో విద్యా, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని నేతలు తెలిపారు. 5, 6, 7 తేదీలలో కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. తెలంగాణ బీజేపీ ఎంపీలు బీసీల హక్కులపై మౌనం వహిస్తున్నారని విమర్శించారు. బీసీ రిజర్వేషన్ల కోసం అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు కోరారు. 5, 6, 7 కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తా ఉంది. పిసిసి అధ్యక్షులు ఆ రైల్లో మీనాక్షి నటరాజన్ గారితో సహా ప్రయాణం చేసి ఆలేరులో ఈరోజు గౌరవ శ్రీహరి మంత్రి గారు, బీర్ల ఐలయ్య గారు, అదేవిధంగా శ్రీదేవి గారు అందరూ ఇక్కడ దిగడం జరిగింది. ఈ సందర్భంగా ఒకటే, ఇది ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన అంశం కాదు. ఆయా రాజకీయ పార్టీలో ఉన్నటువంటి బీసీ బిడ్డలు కూడా రేపు స్థానిక సంస్థలో 42% రిజర్వేషన్లు వస్తే అన్ని పార్టీల నుంచి ప్రజాప్రతినిధుల సంఖ్య పెరుగుతుంది. మీ పార్టీలను నాయకత్వాలు ఒప్పించుకోండి. ఆ రోజు తెలంగాణకు సంబంధించినటువంటి అంశంలో ఏ విధంగానైతే కొంత భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ తెలంగాణ సాధించుకున్న తర్వాత మనం తెలంగాణ ఏ విధంగానైతే రాజకీయంగా అన్ని పార్టీలకు సంబంధించి ఒక వెంటిలేషన్ ఉందో, రేపు పొద్దున కూడా బలహీన వర్గాల రిజర్వేషన్ సాధించుకున్న తర్వాత ఆ బలహీన వర్గాలకు సంబంధించిన అవకాశం వస్తుంది. కాబట్టి రాజకీయపర కోణంతో చూడకుండా ఎవరు ఏ పార్టీలో ఉన్నా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి న్యాయపరమైన, చట్టపరమైన, సాంకేతికంగా ఇంటింటికి తిరిగి సేకరించిన సమాచారం మేరకు ఈ యొక్క రిజర్వేషన్లకు 56% జనం ఉంటే 42% రిజర్వేషన్ ఇంకా తక్కువే ఉన్నాయి అనే ఆలోచనతో ఉన్నోళ్ళు కూడా ముందైతే ఇది కానివ్వండి. ఇది అయిన తర్వాత రేపు పొద్దున ప్రజాస్వామికంగా అవకాశం వస్తుంది, ఉన్నత స్థానాలకు ఎదుగుతారు, విద్యా ఉపాధి అవకాశాలు వస్తుంది. కాబట్టి ఇది సాధించుకోవడానికి అందరూ ఏకకంఠంతో, ముక్త కంఠంతో, ఐక్యంగా, రాజకీయాలకు అతీతంగా ముందుకు కొనసాగి సాధించుకునే దిశలో ప్రయత్నం కొనసాగి సుప్రీంకోర్టు విధించిన 50% సీలింగ్ సడలింపు చేయాలని ఆ బిల్లుని గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపినాము. బిల్లు అయినప్పుడు బీజేపీ నాయకులకు ఓటేసినారు, బీజేపీ శాసనసభ్యులు మద్దతు ఇచ్చినారు. మరి ఇప్పుడు ఏమైందో ఆ కిషన్ రెడ్డి ఒత్తిడా, రామచంద్ర ఒత్తిడా, అమిత్ షా ఒత్తిడా, ఇప్పుడు ఢిల్లీలో వెళ్ళి ఈ ఓటేసిన బీసీ నాయకులే శాసనసభ్యులు అక్కడ ముఖాలు అడుగుతూ ఉన్నారు. కానిపోయిన నెపంతో బీసీలని మొత్తానికి అనగదొక్కాలని కిషన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముస్లింలు తీసేస్తే మేము మద్దతు ఇస్తాం. వంతలాంటి వాదన. అదే ముస్లింలకు మీరు గుజరాత్లో మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రిజర్వేషన్ ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఇస్తూ ఉన్నారు, పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఇస్తూ ఉన్నారు మైనార్టీలకు రిజర్వేషన్ బీసీ కోటాలో. మనం బీసీ కోటాలో మైనార్టీలు పెడితే అక్కడ రాని నొప్పి మీకు ఇక్కడ ఎందుకు వస్తూ ఉంది? ఇంకా పార్లమెంట్, అసెంబ్లీ గడప తొక్కని వెనుకబడ్డ జాతులు ఎన్నున్నాయో వాళ్ళకి లెక్కగట్టి ఖచ్చితంగా వారి ప్రపోజల్ ప్రకారంగా విద్యా ఉద్యోగాలు కాకుండా రాజకీయాల్లో కూడా ఒక అవకాశాన్ని కల్పించాలనే ఆలోచనతో ఈ రోజు దేశమంతా కూడా ప్రకంపన సృష్టిస్తున్నటువంటి కార్యక్రమం. ఆ కార్యక్రమాన్ని మన ప్రియ ముఖ్యమంత్రి గారు, అదే మాదిరిగా మా బీసీ వెల్ఫేర్ మినిస్టర్ పొన్నమన్న